గగన్ ఇక గన్తో బెదిరించేసరికి అపూర్వ తన మెడలో ఉన్న తాళిబొట్టు కూడా ఇక తీసేస్తూ ఉంటుంది. ఇంతలో శారద పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అని గగన్ అనేసరికి ఇక తప్పక అపూర్వ శారద కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నేను చేసింది తప్పు అని చెప్తూ ఉంటుంది. అపూర్వ అలా చెప్పేసరికి గగన్ శారద ఇక వదిలేరా అని అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీకటి కాగానే అపూర్వ జుట్టు మొత్తం కూడా విరబోసుకొని ఇక చీకటి గదిలో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. గగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటే శరత్చంద్ర అక్కడికి వచ్చి అపూర్వ అని పిలుస్తూ ఉంటాడు. అపూర్వ చాలా కోపంగా చూసేసరికి శరత్చంద్ర బాధపడుతూ ఐఎమ్ సారీ అపూర్వ అని చెప్తూ ఉంటాడు. నువ్వు సారీ చెప్తే నాకు జరిగిన అవమానం పోతుందా బావా అని అపూర్వ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా నువ్వు ఆ గగన్ని చంపేయాల్సిందే, వాడి చావును నేను చూడాల్సిందే అని అపూర్వ చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఇంతలో భూమి అక్కడికి వచ్చి అపూర్వ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కొద్ది రోజులు ఆగు అపూర్వ, భూమి పెళ్ళైపోతే వాడికి ఇక చచ్చినట్టే, వాడు కుమిలి కుమిలి ఏడ్చి చచ్చిపోతాడు, మనమేమి వాడిని చంపాల్సిన అవసరం లేదు అని శరత్చంద్ర అపూర్వకు ఓదార్పుగా చెప్తూ ఉంటాడు. లేదు బాబా, వాడిని చంపితే కానీ నా ప్రతీకారం తీరదు అని అపూర్వ అలానే అంటూ ఉంటుంది. గగన్ కూడా ఖచ్చితంగా చేస్తాను, వాడికి అంతకంటే పెద్ద శిక్ష పడేలాగా చేస్తాను అని అపూర్వకు మాట ఇస్తూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది.